హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాయండి. ఈరోజు మనకి ఒక గెస్ట్ వచ్చారండి, ఫ్యాషన్ డిజైనర్ చొల్లేటి పల్లవి అండి. హాయ్. హాయ్ హాయ్ ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఓకేనా? బాగున్నా. ఈరోజు ఏం చేస్తున్నావు? మునగాకు రైస్, హెల్దీ మునగాకు రైస్. అవును, ఇప్పుడు మనకి కావాల్సింది కూడా హెల్దీ ఫుడ్ అందరు ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇప్పుడు హెల్దీనే కావాలి. ఓకే, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటోనా ఒకసారి చూద్దాం. ఓకే అండి, ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆయిల్ అండ్ వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, తెల్ల నువ్వులు, శనగపప్పు, జీడిపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, మిరియాల పొడి, ఆవాలు, సాల్ట్, మునగాకు, మనం కుక్ చేసుకున్న రైస్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? వెలిగించి పాన్ పెట్టానా? ఏం చేద్దాం ఫస్ట్? ఏం చేసుకోవాలి? ఎండుమిర్చి. ఓకే, వేసి ఎన్ని రైస్ కి క్వాంటిటీ? కొన్ని, కొంచెం ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ జీలకర్ర. ఓకే, శనగపప్పు, మినపప్పు, అన్ని హాఫ్ స్పూన్ వేసిందండి. ఆవాలు తర్వాత పోపులోనే? పోపులో. ఇప్పుడు ఏం అవసరం లేదు. ఓకే, నువ్వులు ఒకటి వేయాలి, వేసేసి అవి కూడా వేసేసి ఆకు పెట్టేద్దాం. ఆకు కూడా ఇప్పుడైనా దీంట్లో? ఆకు కూడా ఇప్పుడే. ఇది కొంచెం మెల్లిగా, కొంచెం హీట్ అయ్యాక. ఇప్పుడు మనం ఆకు వేసుకున్నాం కొద్దిగా, దానికి సరిపోయిన. ఓకే, ఇది కూడా కాసేపు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక మిక్సీ చేసేస్తాం అంతే. పచ్చిమిర్చి అవి ఏమొద్దమ్మా? అవసరం, మనం ఆల్రెడీ ఎండుమిర్చి చేసాం కాబట్టి. ఇది ఎక్కడ తిన్నావు నువ్వు? ఎట్లా అసలు? ఇది అమ్మమ్మ చేసి పెడతది బాగా. ఇది సైట్ కి, ఐ కి గానీ, హార్ట్ పేషెంట్స్ కి గానీ బాగా హెల్దీ అన్నమాట. ఓకే, మీరు ఇది నార్మల్ గా కర్రీ టైప్ లో చేస్తే తిననని చెప్పేసి కొంచెం ఇప్పుడు ఈ ఆకులు ఏరి పక్కకు పెట్టడం అలా చేస్తున్నాం. రైస్ అనుకో, మనం పౌడర్ రైస్ అయితే టోటల్ కంప్లీట్ గా తీసేసుకుంటాం కాబట్టి. అందులో దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా మనకి. 300 విటమిన్ సి, విటమిన్ ఏ బాగా. అవును, అందుకే మనకు. మీరు ఎంతమంది బ్రదర్స్, సిస్టర్స్? మేము 3 sisters, నేను థర్డ్. అవునా? ఏం చేస్తుంటారు అక్క? పెద్దక్క యూకే లో జాబ్ చేస్తుంది, చిన్నక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంది. నాన్న ఏం చేస్తారు? అమ్మాయి? నాన్న ఎలక్ట్రీషియన్, అమ్మ హౌస్ వైఫ్. ఓకే, నీకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్ తోట ఎట్లా? ఇంట్రెస్టింగ్, నాకు ప్యాషన్ ఉండే బాగా. ఫెస్టివల్స్ కి గానీ, నార్మల్ గా కజిన్ మ్యారేజెస్ కి గానీ నేనే ఓన్ గా డిజైన్ చేసుకుంటాను కాస్ట్యూమ్స్. ఆ విధంగా కొంచెం స్టడీ కూడా బాగుంటది అని చెప్పేసి అలా డాడీ వాళ్ళు, నీకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది కదా, సో నువ్వు అటే వెళ్తే కొంచెం ఫ్యూచర్ బాగుంటదని. ఇప్పుడు ట్రెండింగ్ కూడా ఫ్యాషన్ డిజైనింగ్ మీదనే ఉంది కదా అంతా కూడా. ఇప్పుడు అంతా నడుస్తుంది కూడా, అంతా అదే ఉంది కదా బాగా. ఓకే, ఆల్ ది బెస్ట్. నువ్వు మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అనుకున్నది రీచ్ అవ్వాలి, మంచిగా ఒకటి బోటిక్ పెట్టుకోవాలి, లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ లో ఫ్యాకల్టీ కూడా వెళ్తున్నారు కదా, అలా కూడా ఇండస్ట్రియల్ వెళ్ళొచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది, అంతే కదా. థ్యాంక్ యూ. ఇంకా ఇంకేమేమి బాగా కుక్ చేస్తావు? నాన్ వెజ్ చేస్తుంటా, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఎగ్ నార్మల్ గా. ఓకే, హైదరాబాద్ లోనేనా ఫ్యాషన్ డిజైనింగ్? హైదరాబాద్. ఢిల్లీ అట్లా ఏమన్నా? లేదు, హైదరాబాద్. ఓకే, ఎన్ని ఇయర్స్ కోర్సు? 3 years కోర్సు. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్. ఇంకా 1 year. ఇంకో 1. అంటే దాంట్లో మొత్తం మనకి ఎట్లా మెలికోలు నేర్పుతారా ఏంటి అసలు అది? అంటే ఇప్పుడు దాంట్లో మనకి టైలరింగ్, కలరింగ్, లేకపోతే డిజైనింగ్ ఇవి ఉంటాయి. సో నాది వచ్చేసి ఓన్లీ డిజైనింగ్ అన్నమాట. అంటే మనకి నార్మల్ గా టైలరింగ్ కూడా నేర్పిస్తారు, కానీ ఎక్కువ నేను ఇంట్రెస్టింగ్ ఏంటంటే కలరింగ్ కానీ, డిజైనింగ్ కానీ, మోడలింగ్, స్టైలిష్, నాది ఎక్కువ అదనమాట కోర్స్. మీరు ముగ్గురు ఆడపిల్లలైనా కూడా నాన్న అసలు మిమ్మల్ని ఒక డెడికేషన్ గా మంచిగా క్వాలిటీస్, మోరల్ వాల్యూస్ తో ముగ్గురిని కూడా పెంచడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్క యూకే
చిన్నక్క గ్రూప్ కి ప్రిపేర్ అవుతుంది, ఫ్యాషన్ డిజైనింగ్. మంచిగా ముగ్గురు ఆడపిల్లలైనా కూడా మగ పిల్లలు లేకున్నా కూడా మంచిగా అసలు ఇది నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ జనరేషన్ లో కూడా ఇంకెక్కువగా కూడా మగ పిల్లలే కావాలి అనుకుంటున్నారు కదా. అయినా కూడా నాన్న అసలు గ్రేట్ అమ్మా. మా పేరెంట్స్ కూడా బాగా లైక్ చేస్తారు. సన్స్ లేకున్నా పర్లేదు, అంతే కదా నాన్న. ఎవ్రీథింగ్ మేమే చూసుకుంటాం. మమ్మీ డాడీ వాళ్ళకి బయట చూసుకోవాలి కదా, కావాలన్నా కూడా. పేరెంట్స్ లేనిది మనం లేము. మెయిన్ ఇంపార్టెంట్ పేరెంట్స్. మనం ఎవరు ఏ పోస్ట్ ఎవరు ఉన్నా మనతో వాల్యూ అనేది పేరెంట్స్ కి ఫస్ట్ ఇంపార్టెన్స్ పేరెంట్స్, తర్వాతనే ఇంకేదైనా కూడా మనకి, అంతే కదా. అవన్నీ తాత్కాలికం. ఇది మిక్సీ చేసేసుకున్నాం. ఆ పైన స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకున్నా. ఫస్ట్ టీ స్పూన్ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కరివేపాకు, కొత్తిమీర అవి కూడా వద్దా? ఏం అవసరం లేదు. మనం చాప్ చేసుకున్న వెల్లుల్లి ఫస్ట్ వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్ ఫస్ట్ వేసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఎండుమిర్చి, మళ్ళీ ఎండుమిర్చి. ఓకే నెక్స్ట్ ఇది కూడా జీలకర్ర వేసా అండి కొంచెం. నెక్స్ట్ ఆవాలు, లైట్ గా పోపు గింజలు, కాజు. ఓకే ఎన్నినా? కాజు ఒక 3-4 వేసుకో. చాలా అవేనా? వేయచ్చా? ఇంకా వేసుకోవచ్చు. మనం రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి. ఓకే పసుపు అవసరం లేదా? అవసరం లేదు. ఇవి కాస్త రోస్ట్ చేసుకోవాలి. మెరూన్ రెడ్ కలర్. ఆ పౌడర్ మనం ఇంట్లో వేసుకోవాలా రైస్ వేసిన తర్వాత? మనం రైస్ వేసిన తర్వాత పౌడర్ వేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ అప్పుడే వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ కూడా, పెప్పర్ పౌడర్, సాల్ట్ ఇవి ఓకే. అంటే ఎట్లా ఇక్కడ డిగ్రీ అయిపోయినాక ఫ్యాషన్ డిజైనింగ్? లేదు డిగ్రీనే నేను హైదరాబాద్ లో చేసిన. ఇంటర్ తర్వాత కంటిన్యూషన్. అంటే దాంట్లోనే ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్. ఓకే ఓకే. అంటే డిగ్రీ ప్లేస్ లో ఈ ఫ్యాషన్ డిజైనింగ్ 3 years కోర్స్. ఏ డిగ్రీలోనే ఫ్యాషన్ అనేది ఒక కోర్స్ గ్రూప్ అన్నమాట. ఓకే ఒకేషనల్ లాగా. ఏ కాలేజ్? హ్యామ్స్కెచ్ యూనివర్సిటీ అని. ఫీజు కూడా చాలానే ఉందా? ఎంత ఉందమ్మా? మెటీరియల్స్ అవన్నీ కూడా మన రైస్ ఎక్స్ట్రా. రైస్ వేసేసాను. వేసేనా? వేసినాక ఒకసారి పౌడర్ వేసేస్తున్నాం. మనకి ఎంత అవసరమో అంత వేసుకోవాలా? ఓకే. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నార్మల్ గా అనుకుంటే 2 స్పూన్స్ అంతే. ఓకే ఓకే. సాల్ట్ కూడా వేసేస్తే సాల్ట్ కూడా. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ వేసేసి ఫ్లేవర్ వేసేనా? కలిపేది కొంచెం అండి, ఒక 1/2 teaspoon వేసింది అంతే కదా? అంతే. ఒక ఇదంతా రైస్ కి పట్టడానికి మనం ఒక 2 minutes మూత పెట్టేసినాం అనుకో, మొత్తం ఆ రైస్ కి మంచి పట్టేస్తుంది మనం వేసిందంతా. ఫ్లేవర్ మంచిగా కుక్ అవుతుంది. అసలు ఇంకేమంటారు, వీళ్ళు ఇంత చిన్న ఏజ్ లోనే మంచి హెల్దీగా తినడానికి ఈ రైస్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే వీళ్ళు హాస్టల్లో ఉండి కూడా మంచిగా బెటరే. హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా కూడా ఏమంటారు వీటి గురించి ఆలోచన చేసి తినడం అంటే వాళ్ళ అమ్మమ్మ కంటిన్యూగా హాలిడేస్ కి వెళ్ళినప్పుడు చేసి పెడుతుంటారంట. అది తనకు కూడా అలవాటు వచ్చేసింది అన్నట్టు. అంతేనా? అంతే. అమ్మమ్మ బాగా చెప్తుంటది కుకింగ్ లో నాలెడ్జ్ ఉండాలి అనేసి. అవును, ఖచ్చితంగా మనకి కుకింగ్ అనేది నాలెడ్జ్ ఉండాలి. ఏం వేస్తే ఎప్పుడెప్పుడు ఏ ఇంగ్రీడియంట్ వేయాలి అనేది కూడా మనకి ఒక అవగాహన అనేది ఉండాలి. ఎక్కడున్నా బతకొచ్చు మనం. ఇప్పుడు పిల్లలంతా మీరు బయటికి అబ్రాడ్కి వెళ్తున్నారు కదా, కుకింగ్ అనేది అసలు లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. అదే మా పాప కూడా బాగా చేస్తుంది.
ఒక్కసారి మూత తీసి మళ్ళీ ఒక్కసారి కలిపేద్దాం, కలిపి మళ్ళీ పెడదాం. మనము పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ ఉంటది కదండి, దాంట్లో అసలు ఇది పెట్టేసి పెరుగు చట్నీ అట్లా పెట్టేసినాం అనుకో హ్యాపీగా పర్ఫెక్ట్ గా పిల్లలకి ఇంకా చాలా బాగా. అదే అంటున్నా లంచ్ బాక్స్ రెసిపీస్ అని మనం ఒకటి పెట్టేసినాం అనుకో పిల్లలకి హ్యాపీగా రోజు ఒకటి టమాటా రైస్, హ్యాపీగా క్యారెట్ రైస్, బీట్రూట్ రైస్, మునగాకు రైస్, ఇట్లా కొత్తిమీర రైస్, పుదీనా రైస్. కర్రీ అంటే పిల్లలు అన్ని కర్రీస్ తినట్లేరా, బాగా ఇబ్బంది పెడుతున్నారు కదా పేరెంట్స్ ని. అప్పుడు ఇవైతే మనకి హెల్దీకి హెల్దీ, ఈ రైసెస్ అయితే ఇష్టంగా హ్యాపీగా వాళ్ళకి కూడా ప్రోటీన్ విటమిన్స్ అనేవి అన్ని బాడీకి వచ్చేస్తాయి కదా, ఇట్లా బాగుంటది ఇది. అసలు ఈజీ కూడా, అసలు ఏముంది మన ఇంట్లో రోజు ఉండేవే. 5-10 minutes లో ఈజీగా రెసిపీ అయిపోతుంది. మనకి నువ్వులు కాల్షియం, అవునా, ధనియాలు మనం రోజు ధనియాలు కూడా వేస్తూనే ఉంటాం కదా, మినపప్పు, శనగపప్పు, కాజు అంటే మీ ఇష్టం, మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదా, పెద్ద ఎసెన్షియల్ కాదు కదా మనకి. ఇవి ఈజీ అసలు చాలా, మనం చాలా ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్, ఇంకా వేరే అదర్ అవసరం లేదు కాబట్టి సూపర్, అసలు బెటర్ అన్నట్టు. నాకైతే హ్యాపీ రా ఇట్లా రైసెస్. పిల్లలకి నిజంగా కూడా ఇప్పుడు కళ్ళ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి, సైట్ స్పెట్స్ చూడు, 4th class నుంచి ఉంది చూడ, తనంత మునగాకు రైస్ తింటున్నా కూడా స్పెట్స్ వచ్చాయి, చాలా ఎర్లీగా వచ్చేస్తున్నాయి పిల్లలకి. ఫస్ట్ క్లాస్ నుంచే, చిన్నప్పటి నుంచి కూడా సోడబుడ్డి అద్దాలు వచ్చేసి మొబైల్ అడిక్టెడ్. అవును, అందుకే కొంచెం మనం ఇలాంటి కొంచెం తీసుకుంటే కొంచెంలో కొంచెమన్నా బెటర్ ఉంటది మనకి ఈ వీటి వల్ల. అలా పోషక విలువలు ఉంటాయి, మనకు తెలియదు కానీ చాలా కాల్షియం మంచిగా, రిచ్, చాలా హెల్దీ, చాలా రిచ్ ఫుడ్, హెల్దీ, చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అసలు ఈ మునగాకు. ఇంకా మా వీడియోస్ అన్ని చూస్తున్నావా? రెగ్యులర్ గా చూస్తుంటాను. దాంట్లో ఎక్కువ ఏ వీడియో నచ్చింది? మా ఫ్రెండ్ సింధు అల్లి తను జామ పచ్చడి చేసింది, జామకాయల పచ్చడి. ఒకసారి ట్రై కూడా చేసాం ఇంట్లో, అమ్మమ్మకి చేసి పెట్టాను, మంచిగా ఉంది. జామకాయ పచ్చడి చాలా బాగుంటుంది అన్న, తింటే కూడా మంచిది. అసలు మాకు తెలియదు, వీడియో చూసాకనే మేము ట్రై చేసాం. జామకాయ పచ్చడి, జామకాయ పచ్చడి. ఓకే, ఒకసారి చూసేసి సర్వ్ చేసేసుకో. ఓకే అండి, రెడీ మన మునగాకు రైస్. ఓకే అండి, రెడీ మన మునగాకు రైస్. సర్వ్ చేసేసుకో. టేస్ట్ చేద్దాం మనం దీన్ని. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నా అండి నేను, ఇంకా దీన్ని నాకు కావాల్సింది అయిపోయింది. ఓకే, ఇంకా చూడండి ఎంత మంచి కుక్ అయింది, అంతా రైస్ కి బాగా పట్టింది. హెల్దీ అండ్ టేస్టీ మునగాకు రైస్ టేస్ట్ చేయండి. ఓకే, సూపర్ ఉంది, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదరా. టేస్ట్ చేద్దాం. కాజు ఇవన్నీ చాలా బాగున్నాయి చూస్తుంటేనే, అలా హెల్దీ ఇంగ్రీడియంట్స్. కాలుతుంది. నిజంగా అమృతం అన్నట్టుంది నిజంగా అండి, చాలా చాలా బాగుంది ఇది. మీరు నమ్మినా నమ్మకపోయినా మాత్రం ఇది చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి, చాలా బాగుంది, అసలు అమృతం లాగా ఉంది. ఇట్లా గొంతులోకి వేసుకోగానే జారిపోతుంది రైస్, మంచి కాజు ఫ్లేవర్ బాగుంది, చాలా టేస్ట్ ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బై బై అండి. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరూ మునగాకు హెల్దీ రైస్ మంచిగా ట్రై చేయండి. కేతు రెడ్డి వ్లాగ్స్ కి సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ చేయండి. వ్లాగ్స్ చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.